సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తమిళనాడులో రోడ్డు ప్రమాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే మనం చూసాం బీటెక్ విద్యార్థులు 5 మంది స్పాట్లో చనిపోయినటువంటి ఘటన మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. నిజంగా ఒక సినిమా షూటింగ్ని తలపించే విధంగా 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు వాహనాలు గుర్తుపట్టలేనటువంటి విధంగా దాదాపు 14 వాహనాలకు పైగా దెబ్బతిన్నాయంటే ఇంకా ఒక రోడ్డు ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరు దగ్గరున్నటువంటి పేరెండ్లపల్లి గోపసంద్రం వద్ద ఈ ఒక్క ప్రమాదం జరిగింది. అయితే ఉదయం వస్తున్నటువంటి వాహనాల నేపథ్యంలోనే అతివేగానికి కారణంగా గ్రానైట్తో వెళ్తున్నటువంటి ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి ముందర వెళ్తున్నటువంటి ఒక కార్ని ఢీకొంది. అయితే సడన్ బ్రేక్ వేయడంతో నేషనల్ హైవే కావడంతో దాదాపు 120 వేగంతో వస్తున్నటువంటి వెనక వాహనాలన్నీ కూడా ఒకదానొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో 8 కార్లు ధ్వంసమయ్యాయి. దాంతోపాటు కూడా 2 ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా 4 లారీలు ఒకదానొకటి ఢీకొనడంతో అసలు వాహనాలు మొత్తం కూడా చల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. విజువల్స్లో నిజంగా దాదాపు 100 మీటర్ల మేర వాహనాలు ఢీకున్నటువంటి ఘటనలు అసలు తరచూ చూస్తూనే ఉంటాం. కాకపోతే ఈ ఒక ప్రమాదానికి సంబంధించి మాత్రం తీవ్రత ఎక్కువ కూడా కనిపిస్తుంది. అయితే దాదాపు 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి దాదాపు 5 గంటలు పోలీసులకి పట్టిందంటే నిజంగా ఆ ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా దాదాపు 13 మందికి తీవ్ర గాయాలని తెలుస్తుంది. దాదాపు 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే తమిళనాడు సర్కార్ ఈ ఒక్క ప్రమాదాలపైన దృష్టి సారించినప్పటికీ కూడా, వేగ నియంత్రణ చేసినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అవగాహన లేకపోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రూల్స్ పాటించకపోవడము, ముఖ్యంగా అతి వేగంగా వెళ్తున్నటువంటి వాహనాల కట్టడిలో పోలీసులు మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం కర్ణాటక తమిళనాడు బార్డర్లో జరిగింది. ఏదైతే తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరు, అంటే హోసూరు బెంగళూరు కర్ణాటకకి దాదాపు ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తే కర్ణాటక బార్డర్ అనేది వస్తుంది. సో కర్ణాటక నుంచి వస్తున్నటువంటి వాహనాలు టోల్ రోడ్ అది చాలా అతివేగంగా వాహనాలు వెళ్తుంటే దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పటికీ కూడా లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో, బ్రేక్ పడకపోవడంతో ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొంది. ఆ వాహనం మొత్తం కూడా చంద్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు గుర్తుపట్టలేనటువంటి విధంగా ఒక వాహనాలు కనిపిస్తోంది. అయితే లారీ వెనక ఉన్నటువంటి మరో 2 లారీలు ఒకదానొకటి ఢీకొన్నాయి. మధ్యలో వస్తున్నటువంటి అతి విలువైనటువంటి వాహనాలు కార్లు, దాదాపు 8 కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 13 మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. వారిలో 4 పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. దగ్గరలో ఉన్నటువంటి హోసూరు, అదే రకంగా కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రమాదకు గల కారణాలు తెలియజేయాలని చెప్పి అటు ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులను అయితే కూడా అడిగినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 14 వాహనాలు ఒకదానొకటి ఒకే రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఘటన కావడంతోనే దానిపైన ఎంక్వైరీ కూడా వేశారు. అసలు ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, అసలు ఆ ఒక్క ప్రమాదం జరగడానికి ముఖ్య కారకులు ఎవరు అనే దానిపైన కూడా ఇప్పటికే తమిళనాడు సర్కార్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి అయితే ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం, తమిళనాడులో చాలా వరకు కూడా ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ స్థాయి తీవ్రత అనేది ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఒక యాక్సిడెంట్ జరిగితే దాదాపు ఎవరో ఒకరు చనిపోవడము, అదే కాకుండానే అక్కడ ఆ ఒక్క ప్రాంతం అంతా కూడా కొంత ఆందోళన కలిగించే విధంగా రోడ్డు ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి రోడ్డు ప్రమాదాలపైన ఇప్పటికే తమిళనాడు సర్కార్ ఒక కసరత్తు అయితే చేస్తుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేదంటే హైవేలో నడిపేటువంటి వాహనదారులు కూడా కొంత అవగాహన లోపం కారణంగా ఈ ఒక్క ప్రమాదాలకి ప్రధానంగా కారణమవుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అంతా రోడ్ క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం చనిపోయినటువంటి రవిగా తెలుస్తోంది వ్యక్తి. అయితే ఆయనతో పాటు 4 పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది.